కమిషన్ దివ్య సమావేశం మనం నిర్వహించుకోవడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన అత్యవసర పరిస్థితుల వలన మన కలెక్టర్ మేడం గారు కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. మేడం మేము అనుకున్నది ఏంటంటే 49 ల్యాండ్ కేసులు ఉన్నాయి జిల్లాలో పెండింగ్, 6 పోలీస్ శాఖ పెండింగ్ ఉన్నాయి. మేడం ఒక క్రైటీరియా అనుకున్నాం ఏంటంటే సెప్టెంబర్ 30 వరకు ఇవన్నీ కూడా మన గౌరవ ఆర్డీఓలో చెప్పడం జరిగింది, గౌరవ డిఎస్పీలో చెప్పడం జరిగింది. 30 తారీఖు వరకు సెప్టెంబర్ 30 వరకు ఏ సమస్యలు లేకుండా ఏదైతే రిపోర్ట్ పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ క్లియర్ చేయాలని చెప్పి ఒక షెడ్యూల్ అనుకున్నాం. మేడం దయచేసి ఆ షెడ్యూల్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి లక్కీలీ ఏంటంటే మన గౌరవ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ చాలా యంగ్ డైనమిక్ ఉన్నారు మన జిల్లాలో, మన సంగారెడ్డి జిల్లా అద్భుతంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో మా ఎస్సీ ఎస్టీ సమస్యలన్నీ కూడా సత్వరం పరిష్కారం జరగాలని, ఆ దరిద్రం ఇద్దరు కూడా కృషి చేయాలని చెప్పి వారికి పోలీస్ శాఖ అయితే డిఎస్పీలు కానీ ఆర్డీఓలు కానీ తహసీల్దార్లు కానీ సిఐలు కానీ అందరూ కూడా ఎస్ఐలు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మా వాళ్ళందరూ కూడా చాలా సమస్యల మీద మాట్లాడారు. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అయిన తర్వాత మరి ప్రభుత్వంతో అన్ని విషయాల్లో మనం షేర్ చేసుకుంటూ మన ఎస్సీ ఎస్టీ సమస్యలు మీరు చూశారు, టీవీలలో పేపర్లు చూశారు. నిన్ననే మన ఉమ్మడి మెదక్ జిల్లా అయినటువంటి సిద్దిపేట జిల్లాల శివారు వెంకటాపురం విలేజ్లో మరి దళితులను బోనాలు తీసుకోనొస్తే గుళ్ళెలు రానియలేదు. మేము అక్కడ పోయినాం, కమిషన్ సభ్యులం అందరం అక్కడ పోయి అక్కడ మాట్లాడి మరి మనది ఉమ్మడి మెదక్ జిల్లా అంటే తెలంగాణకు అడ్డ ఇది, మనకంతా ఏంటంటే ఉద్యమాల గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమం కావచ్చు, వెంకట పీపుల్స్ వార్ ఉద్యమం కావచ్చు, దేశ ఉద్యమాలు కావచ్చు, ఎంతో చైతన్యమైనటువంటి జిల్లా ఇది. మరి మన జిల్లా తగ్గడం ఏంటి అని చెప్పి అక్కడ పోయినాం. అందరినీ కూర్చొని సహభక్తి భోజనం చేయించినాం. వాళ్ళు మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేపర్లు రాసుకొని మీ పెళ్లి మేము వస్తాం, మా పెళ్లి మేము వస్తాం, అన్నదమ్ములకు కలిసి ఉండాలి, మన కమిషన్ దూరం వచ్చిందని చెప్పి నేను సివిల్ రైట్ జరపడం జరిగింది అక్కడ. అట్లా సమస్యలు పరిష్కరించగా పనిచేస్తూ ఉన్నాం. మరి మన అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుంటూ కూడా మేము అక్కడ పోవడం జరిగింది. మన షాదునగర్లో ఒక దళిత మహిళ ఎప్పటికప్పుడు కొన్ని జిల్లా లెవెల్లో కొన్ని అయిపోతాయి కనుక ఆ విధంగా మేము లెటర్ కూడా రాస్తున్నాం అని చెప్పి మన కలెక్టర్ గారు తెలియజేస్తూ మీరంతా కూడా ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి డిఎస్ మెంబర్ కూడా చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. మేము ఇప్పటికీ 5-6 జిల్లాలు తిరిగినాం కానీ మా సంగారెడ్డి జిల్లా చైతన్యం జిల్లా కనుక చాలా యాక్టివ్గా మెంబర్ సబ్జెక్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర. మరి ఇదే రకంగా మీరు పోరాటం చేసి నేను ఒకటే కోరుతున్నా డిఎస్ మెంబర్, మీరు మీటింగ్ వచ్చినప్పుడే కాదు, మీరు కమిషన్ ఆఫీసులు రండి, కమిషన్ ఆఫీసులు రండి. కమిషన్ నా టైం అడుగుండ్రి, మేము ఉంటాం ఆఫీసులో రైతులకు ఇస్తారండి. అప్పుడు మేము కలెక్టర్ గారు పంపుతాం, ఎస్పీ గారు పంపుతాం, ఇంకేనా సంబంధించినటువంటి శాఖలకు కూడా పంపుతాం. తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ మధ్యలోనే మన ప్రభుత్వం ఇప్పుడు ఈ హాస్టల్ల విషయంలో, రెసిడెన్స్ స్కూళ్ళ విషయంలో ఒక సర్కులర్ జారీ చేసింది. మన అందరు జిల్లా కలెక్టర్లు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ తప్పకుండా హాస్టల్ను తనిఖీ చేయాలి. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ప్రతి జిల్లాలో ఒక 4-5 హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్, అది బీసీ కావచ్చు, మహారాజ్ స్కూల్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, తప్పకుండా కుటుంబాలను సందర్శించి అవి సమస్యలు ఏమున్నాయి, ఇంకా అవసరం వస్తే పిల్లలతో కూడా లంచ్లో పాల్గొని ఆ సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకొస్తే సత్వర పరిష్కారం ఇస్తామని చెప్పి కూడా మన సీఎం గారి ఆదేశాలు. అందులో భాగంగానే ఈరోజు సంగారెడ్డి వచ్చి కూడా కృష్ణాపురంలో మన రెసిడెన్షియల్ మన గురుకుల దానిలో మనం అక్కడ విజిట్ పోతా ఉన్నాం. ఇట్లా స్మార్ట్ విజిట్ కూడా చేసి సమస్యలు పరిష్కరించి మన పిల్లలకు మంచిగా జరిగే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మరి ప్రభుత్వంలో మరి మన ఎస్సీ ఎస్టీలే బాగా వెనుకబడి ఉంటారు కనుక సమస్యలన్నీ మనకే ఎక్కువ ఉంటాయి కనుక ల్యాండ్ సమస్యలు మనకే ఎక్కువ ఉంటాయి. మేడం మా వాళ్ళకి సమస్యలు బాగుంటాయి, ల్యాండ్ సమస్యలు, ల్యాండ్ మన ఎస్పీ గారి రిలేటెడ్ సమస్యలన్నీ మర్డర్ సమస్యలు ఇవన్నీ కూడా ల్యాండ్ రిలేటెడ్ ఉంటాయి. ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటిది ఈ జిల్లా, ఇది నైబర్ హైదరాబాద్. కొన్ని రోజుల తర్వాత మనం కూడా చూస్తాము లాస్ట్ కానీ అందరూ కూడా దేశంలో కలిసిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి హెచ్ఎంఏ కలిసిపోయే అవకాశం కలిసిపోయింది, మీరు చూస్తున్నారు. కాబట్టి సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ కూడా స్మూత్ గా హ్యాండిల్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా జిల్లా అధికారులను మా పాత జిల్లా ఎరిస్టూర్ జిల్లా మేడం ఇదంతా
మేమంతా ఒక జిల్లాల పాత జిల్లా మాకు అందరికి 3 జిల్లాలు అయింది. ఇప్పుడు జిల్లాలు అయిన తర్వాత అందరు కూడా చాలా పాత పరిచయం ఉన్నటువంటి ఆఫీసర్లు మా చారి కానీ రాజేందర్ రెడ్డి కానీ కొందరు ఏంటంటే వాంటెళ్ళి ఎస్సీలను కావాలని తిట్టి ఇబ్బంది పెట్టే రకమా ఆయుధం జరిగిందా అని చూసి సాధ్యమైనంత వరకు వారిని పిలిపించి మరి స్టేషన్ బిల్ ఇవ్వకుండా మేము ఢిల్లీకి వెళ్ళే లెవెల్కు ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీ ప్రయత్నంగా కూడా కొంత ఇబ్బంది పెట్టి అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా మీరు కూడా కొంత మాకు సహకరించాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ల్యాండ్ కేసులలో కూడా ల్యాండ్ తోని మర్డర్ కేసులు రిలేటెడ్ ఉంటాయి కాబట్టి అది కూడా జాగ్రత్తగా స్మూత్ గా డీల్ చేసి మరి మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే విధంగా మనమంతా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మా నరసింహరావు చెప్పిండు మరి స్టడీ సర్కిల్ కోసం మరి మా కలెక్టర్ గారు మేడం గారు మరి స్టడీ సర్కిల్ కోసం కొంచెం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. మేము కూడా మన జిల్లా మంత్రి దామోదర్ గారిని కలుస్తాం, దామోదర్ రాయలసీమ గారిని. మరి మన సంగారెడ్డి జిల్లాలో మరి మన పిల్లలకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉండాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇచ్చి మరి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మా కలెక్టర్ మేడం గారిని కోరుతున్నది ఏంటంటే మేమంతా కూడా మేము డ్యూరీలు రాస్తున్నాం మేడం. ఎస్సీ ఎస్టీ కమిషన్ హెడ్ ఆఫీస్ మా ఆఫీస్ ద్వారా ఏంటంటే రెగ్యులర్గా సివిల్ డైరెక్టరీ తప్పుకోవాలి. దానికి సంబంధించిన మండలంలో పోలీస్ స్టేషన్లో ఒక టైం టేబుల్ యాక్షన్ ప్లాన్ పెట్టుకోవాలి. ఈ వారం గిదా, ఈ డేట్ నాడు గిది అని చెప్పి ఒక నెల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే విధంగా మరి మేడం మా కలెక్టర్ మేడం గారు గౌరవ తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలి. మన ఎస్పీ గారు మన ఎస్ఐలకు ఆదేశాలు ఇచ్చి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి నెలలో తప్పకుండా ఆ మీటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సివిల్ డైరెక్టరీ జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ మరి మన డివిఎంసీ మీటింగ్లకు కూడా మరి మీరు ఏమైతుందంటే డివిఎంసీ మీటింగ్ కాగానే మాకు మినిట్స్ పంపుతున్నాం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్. అట్లా కాదు, డివిఎంసీ మీటింగ్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నదంటే 1 వీక్ మొదలు మాకు మీ ఎజెండా రావాలి. 1 వీక్ మనం డెడ్ లైన్ పెట్టుకుందాం మేడం, మీ ఎజెండా రావాలి. ఫస్ట్ ఏంటంటే మేము అవకాశం వస్తే నేనే అంత చేయలేను కాదు, నాకు అవకాశంలాగా వేరే పని ఉంటే 5 మెంబర్లు ఉన్నారు. మెంబర్లు తప్పకుండా ఒకరు ఇస్తే మన అక్కడి నుంచే మేమందరం కమిషనర్ జిల్లా వద్ద పోయి మేము అక్కడ వేమనారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాలతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉంటే కూడా విషయం పంపించి 24 గంటలల్లో సిఐని 6 కాన్స్టేబుల్ సస్పెండ్ చేయించి చూసి సమాజం అంతా చూసి నేను ఏమంటున్నంటే మన ఉమ్మడి మెదక్ జిల్లా మనంతా ఒక జిల్లా ఉన్నాం. నేను గౌరవ మా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, మా డిఎస్పీలను కోరుతా ఉన్నా. మరి అటువంటి సమస్యలు ఎక్కడైనా ఒక దొంగతనం కేసు విధించడం కానీ ఎస్సీ ఎస్టీలను కేసుగా ఒప్పుకోమని చెప్పి హరాస్మెంట్ చేయడం కానీ దయచేసి జరగకుండా చూస్తే మనకు అందరికి మంచిది. ఎందుకంటే అప్పుడు మేము ప్రవేశం కావాల్సి వస్తుంది, అప్పుడు మన ఎస్పీ గారిని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది, డిఎస్పీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది, కలెక్టర్ గారిని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. అటువంటి అవకాశం రాకుండా మీకు నెల మీకు మీటింగ్ ఉంటాయి, క్రైమ్ మీటింగ్ ఉంటాయి, మీకు ఎస్పీ గారికి డిఎస్పీ లెవెల్ అన్ని మీటింగ్ ఉంటాయి. ఆ మీటింగ్ వల్ల మన సిఐలకు ఎస్ఐలకు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి మరి ఏది కానీ ఫ్రెండ్లీ పోలీస్ అనే విధంగా మరి ప్రజాప్రభుత్వంలో మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలి. మరి అందరినీ కూడా మరి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా రాకుండా అటువంటి కాకుండా చూసుకుంటే మనకందరికి మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఎస్పీ గారికి కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా పార్టీ 1 సిఆర్పీ విషయంలో మేము గౌరవ డీజీపీ గారికి లెటర్ రాసినాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినాం. దాని విషయంలో మేము నిరంతరంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ పోరాటం చేస్తుందని చెప్పి కూడా దళిత సంఘాలు మా డివిఎన్స్ మెంబర్ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా నేషనల్ కమిషన్ మెంబర్ రామచందర్ గారిని కూడా ఒడేపల్లి రామచంద్ర గారిని మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ పిలిపించి వారికి మెమోరాండం ఇచ్చాం. ఏంటంటే 7 సంవత్సరాల లోపల శిక్ష ఉన్నటువంటి అన్నిటికీ కూడా సెషన్ పిలుస్తా ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే స్పెసిఫిక్ ఆర్డర్ పద్ధతి కావాలని చెప్పి ఆయన కూడా జరిగింది. మన నినాక మొన్ననే వచ్చినటువంటి మన హుసేన్ నాయక్ ఎస్టీ కమిషన్ మెంబర్, ఆయన కూడా కలిసి కూడా మా కమిషన్ మెంబర్ కూడా మెమోరాండం ఇచ్చినాం. మరి ఢిల్లీకి రమ్మని టైం ఇస్తామన్నారు. ఢిల్లీకి కూడా లా మినిస్టర్తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారమైన దిశగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నేను ఎస్పీ గారిని కోరేది ఏంటంటే ఎస్సీ ఎస్సీ చట్టం అంటే భయం లేకుండా పోతే వివరమైన ప్రమాదం ఉన్నది. వీలైనంత వరకు పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇతర పోలీస్ శాఖ అధికారులు, మరి
మరి ముఖ్యంగా దళిత నాయకులు జగన్ కానీ నరసింహరావు కానీ రామారావు కానీ అందరు కూడా పేరు పేరున కొంత పేరు నాకు ఐడియా లేదు, దయచేసి ఏమనుకోవద్దు. అందరికి కూడా దళిత సంఘాల నాయకులు